హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2 మినిట్స్ న్యూస్ సిరీస్. ఈ రోజు మనం అగ్నిపథ్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. అగ్నిపథ్ స్కీమ్ 4 ఇయర్స్ బ్యాక్ చాలా కాంట్రవర్సీలో ఉండేది అండ్ రీసెంట్లీ మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. సో ఈ స్కీమ్ రిలేటెడ్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో అగ్నిపథ్ స్కీమ్ అంటే బేసికల్ గా షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ అనమాట. దేంట్లోకి? ఆర్మ్డ్ ఫోర్సెస్ కి. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏ ఫోర్సెస్ అంటే మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో ఈ ఫోర్సెస్ లో రిక్రూట్మెంట్ కోసం షార్ట్ టర్మ్ ఎందుకు అంటున్నాము అంటే 4 ఇయర్స్ కి మాత్రమే మీకు రిక్రూట్మెంట్ ఇస్తారనమాట. ఏ ఏజ్ గ్రూప్ లో? 17 నుంచి 21 ఏజ్ గ్రూప్ లో మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయితే 21 తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ అనమాట. కేవలం 25% ఆఫ్ ద పీపుల్ ని మాత్రమే వీళ్ళు లాంగ్ టర్మ్ కి పెట్టుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా రిటైర్ అవ్వాలి. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ వీళ్ళకి 4 ఇయర్స్ లో 30 to 40,000 మధ్యలో శాలరీ వస్తుంది. అండ్ రిటైర్ అయ్యేటప్పుడు అరౌండ్ 10 lakhs ఆఫ్ లంసమ్ మనీ ఇస్తారనమాట. సో 21 తర్వాత వీళ్ళకి ఆపర్చునిటీస్ ఏంటి? కెరియర్ ఆపర్చునిటీస్ ఉండవు కదా అని చెప్పి వీళ్ళకి క్రిటిసిజం వచ్చింది. అండ్ రీసెంట్లీనే గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చింది అనమాట. ఈ నోటిఫికేషన్ ప్రకారం గవర్నమెంట్ ఏముందంటే, ఎవరైతే ఇప్పుడు 2026 లో ఫస్ట్ బ్యాచ్ రిటైరీస్ వస్తున్నారు అనమాట. సో వీళ్ళు రిటైర్ అవుతున్న వాళ్ళకి గ్రూప్ సి పోస్టుల్లో, ఏ పోస్టులో? సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో గ్రూప్ సి జాబ్స్, నాన్ ఆఫీసర్ జాబ్స్ లో 50% రిజర్వేషన్ వీళ్ళకి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అయితే రాయాలి కానీ వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ అంటే పర్సనాలిటీ గురించి, మీకు ఫిట్నెస్ గురించి ఏం కైండ్ ఆఫ్ అడిషనల్ టెస్ట్ ఏం అవసరం లేదు. రిటర్న్ టెస్ట్ మాత్రం రాయాలి. అండ్ వీళ్ళ గురించి 50% ఆఫ్ ద పోస్ట్ అనేది రిజర్వ్ అయి ఉంటాయి అనమాట. సో వీళ్ళకి ఇది ఒక అనదర్ ఎక్స్ట్రా అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అండ్ అంతేకాకుండా వీళ్ళకి అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది క్రిటిసిజం ని అడ్రస్ చేస్తా రిటైర్ అయిన వాళ్ళకి కూడా అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. టాటా, బై బై.